జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నందమూరి కుటుంబం నుంచి కానీ, సినీ పరిశ్రమ నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరు ఖండించలేదంటే జూనియర్ ఎన్టీఆర్ వెనక ఏదో తెలియని అదృష్ట శక్తి పనిచేస్తుందేమోనన్న అనుమానాలు రాక మానవు. జూనియర్ ఎన్టీఆర్ సౌమ్యుడు, వివాదాస్పద జోలికి వెళ్లరు. మనది కాదనుకున్న వాటి జోలికి పోరు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసినవారు. జూనియర్ ఎన్టీఆర్కి ఎవరి సపోర్టు లేకపోయినా సినీ ఇండస్ట్రీలో ఇంతంతై బట్టుడెంతై అన్నట్లుగా ఎదిగారు. అగ్ర హీరోల్లో ఒకరిగా నిలబడ్డారు. జాతీయ స్థాయిలో ఓ మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తనకంటూ ఒక బ్రాండ్ ఉందని నిరూపించుకున్నారు. ఇన్ని ఉన్నా కూడా రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఆయనకు మొదటి నుంచి కూడా రాజకీయాలను రొచ్చ మాదిరిగా చూస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఒకసారి చంద్రబాబు, లోకేష్ కోరిక మేరకు టీడీపీ తరపున ప్రచారం చేసి ఆయన గ్రాఫ్ను ఆయనే తగ్గించుకున్నారు. ప్రజల నుంచి విమర్శలను మూటగట్టుకున్నారు. అప్పుడు తెలిసింది రాజకీయాలకు దూరంగా ఉండాలని. అప్పటి నుంచి నేటి వరకు రాజకీయాల వైపు చూడడం మానేసి సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయినా సరే అబ్బా కొడుకులిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ని వదలడం లేదు. ఏదో ఒకటి చేసైనా నాశనము చేయాలి, సినిమా కెరీర్ నుంచి బిచ్చగాడి లెవెల్కి తీసుకురావాలని ఉందేమో. సమయము సందర్భము లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్పై అబ్బా కొడుకులిద్దరూ పరోక్షంగా విమర్శలు చేయడం, లేదంటే వాళ్ళు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో గానే వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి జూనియర్ ఎన్టీఆర్ని రోడ్డు మీదకు తీసుకురావాలని గత సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు అంటూ సినిమా డైలాగులు చెప్పే బాలకృష్ణ స్వయాన జూనియర్ ఎన్టీఆర్కు బాబాయ్ అవుతారు. హరికృష్ణ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి బాలకృష్ణ పెద్ద దిక్కుగా మారారు. అలాంటి హోదాలో ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై వైసీపీలో ఒక నేత దూషించారని ఒకే ఒక కారణంతో ఆ అంశాన్ని ఎంతలా దుమారం చేశారో ప్రజలందరూ చూశారు. పత్రికా సమావేశాలు నిర్వహించారు, ర్యాలీలు చేపట్టారు. ఒకటేంటి, చేయాల్సినవన్నీ చేసి ఆ అంశాన్ని ఎంత రచ్చరచ్చ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంత చేసిన మీరు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని పచ్చి బూతులు తిట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎవరు మాట్లాడవద్దని చంద్రబాబు, లోకేశులు అధికారికంగా సంకేతాలు పంపించారా, లేదా బాలకృష్ణకే ఇష్టం లేదా అనేది ప్రజలకు తెలియాలి. దీనిపై సీరియస్గా చర్చ అంటూ జరగాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరగా దగ్గుపాటి ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలిసి చేశారో తెలియకుండా చేశారో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయన చేసిన వ్యాఖ్యలతో నందమూరి కుటుంబ సభ్యుల వైఖరి జూనియర్ ఎన్టీఆర్పై ఏ విధంగా ఉందన్న విషయం తేటతెల్లమయ్యింది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేసుకుంటే మంచిది. ఇకనైనా ఫ్యాన్స్ కళ్ళు తెరిచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్పై ఎంతలా రగిలిపోతున్నారు అన్నది తెలుసుకొని ఇక మీదట ఆ పార్టీ అన్నా అందులోని నాయకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు తప్ప అన్న విషయాన్ని, నగ్న సత్యాన్ని కూడా గ్రహించి సరైన నిర్ణయం తీసుకొని జూనియర్ ఎన్టీఆర్కు అండగా ఉండాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.